పైథాన్లో ఒక డేంజరస్ బగ్ ఉంది, బిగినర్స్ అందరూ ఆల్మోస్ట్ ట్రాప్ అవుతారు. అదేంటో చూద్దామా రండి. ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకున్నాం, యాడ్ ఐటమ్ అనేది, ఐటమ్ అనే ఒక పారామీటర్ తీసుకున్నాం, అదేవిధంగా ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. సో ఇక్కడ బాక్స్ అనే ఒక ఎంప్టీ లిస్ట్ కూడా ఉంది చూడండి. అయితే మనం ఫస్ట్ టైం ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, యాపిల్ అనేది సింపుల్గా దీంట్లోకి వెళ్తుంది, ఈ ఎంప్టీ లిస్ట్లోకి అపెండ్ చేస్తున్నాం, రిటర్న్ చేస్తే మనకు అవుట్పుట్ ఈ విధంగా వస్తుంది. ఇది ఓకే. సెకండ్ బనానా ఉంది, మనం సెకండ్ టైం ఫంక్షన్ కాల్ చేసినప్పుడు బనానా అనే ఆర్గ్యుమెంట్ని పంపిస్తున్నాం, సేమ్ ఇదే విధంగా జరుగుతుందని అందరూ అవుట్పుట్ ఈ విధంగా అనుకుంటారు. కానీ ఇది కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే ఫంక్షన్లో ఒక్కసారి మాత్రమే డిఫాల్ట్గా లిస్ట్ క్రియేట్ అవుతుంది, మళ్ళీ సేమ్ లిస్ట్ రీయూజ్ అవుతుంది. సో ఇప్పుడు బాక్స్ అనే ఎంటీ ఉండదు, ఇప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ యాపిల్ ఉంది. సో యాపిల్ ఉంటుంది, ఆల్రెడీ ఉన్న యాపిల్కి ఏమవుతుంది, ఇప్పుడు బనానా అనేది అపెండ్ అవుతుంది, బనానా అనేది అపెండ్ అవుతుంది. ఇది అవుట్పుట్. సెకండ్ టైం ఫంక్షన్ కాల్ చేసినప్పుడు అవుట్పుట్ మనకు యాపిల్ బనానా. ఎందుకంటే డిఫాల్ట్గా లిస్ట్ అనేది ఒక్కసారి మాత్రమే క్రియేట్ అవుతుంది, సేమ్ లిస్ట్ని మళ్ళీ రీయూజ్ చేసుకుంటుంది మన ఫంక్షన్.